హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. అంటే నిన్నటి వ్లాగ్ అండి ఇది. ఇక మార్నింగే లేచేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఆ రోజు మా పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి. ఇది వచ్చేసి ఏంటంటే టమాటో చట్నీ అనమాట. ఇంకా అరికెలు వండుతున్నాను అనమాట మా హస్బెండ్కి. ఇది కూడా చూసారు కదా, ఈ చికెన్ని ట్యూస్డే రోజు నైట్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్. ఎందుకంటే మా పిల్లలు అయితే అడిగారు, ఇంకా అందుకోసమే తీసుకొచ్చేసి నైటే క్లీన్ చేసేసి దాంట్లోకి కొంచెము పసుపు, కారం, ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇదిగోండి మార్నింగ్ అయితే సెమీ గ్రేవీ టైప్లో చేయమన్నారు. ఇంకా అందుకోసమే ఇలా టేస్టీగా అయితే చికెన్ ఫ్రై అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప అప్పుడే లేచిందండి. పాపం లేచేసి ఇంకా తనకి ఏదో చదవాల్సింది ఉంటే చదువుకుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ అయితే ఇదిగోండి బూడిద గుమ్మడికాయ అయితే జ్యూస్ అయితే చేస్తున్నారు. బూడిద గుమ్మడికాయ ముక్కలు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, అదేవిధంగా కొన్ని మిరియాలు అయితే వేసి చేస్తారు. దాంట్లోకి కొంచెం లెమన్ ఉన్న హనీ కలుపుకొని తాగాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దట్ టు వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రైలోకి కొంచెం పచ్చి పులుసు కూడా చేశాను నేను. డాడీ నువ్వు నేను పెట్టుకున్నంత పులుసు అయినా పెట్టుకున్నావా? వేసుకో చాలా. రెండు లివర్లనే అందులోనే ఉన్నాయా? ఇంకా బాక్సెస్ అయితే బాక్స్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పచ్చి పులుసు కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే అదే నేను చేసిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ అనమాట. ఇంకా ఇడ్లీ కూడా పిల్లలిద్దరికి పెట్టేశాక ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇంకా ఆ రోజు అయితే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోయారండి ఆఫీస్కి. ఎందుకంటే తనకి ఆఫీస్లో ఏదో హెల్త్ చెకప్ ఉంది అనేసి ఇంకా ఏం తినకుండా వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళిపోయాక పిల్లలు తినేశాక ఇదిగోండి ఇద్దరికైతే జడలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈ జడలు వేసేసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే కొంచెం టైం ఉంటుంది. ఇంకా ఆ టైంలోపు కొంతసేపు అయితే ఇద్దరు ఆ యూట్యూబ్లో షార్ట్స్ అయితే చూస్తారనమాట. ఇదిగోండి రెడీ అయిపోయి సాక్సెస్ కూడా వేసుకొని ఇంకా యూట్యూబ్లో షార్ట్స్ అయితే చూస్తారు డైలీ ఒక 10 minutes మార్నింగ్. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా ఇల్లంతా తుడిచేసుకొని ఇంకా స్నానం చేసేసరికి ఈ టైం అయిందన్నమాట. ఇంకా నెక్స్ట్ పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా? 10 అవుతుందన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది. యాక్చువల్ ఏంటో తెలుసా, ఈరోజు అయితే మా సర్వెంట్ వచ్చిందండి. అబ్బా, లేకపోతే 9 గిన్నెలు తొమ్ముతూనే ఉండాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు. మ్యాక్సిమం ఒక 3-4 times అయితే తొమ్ముతాం అనమాట. ఇంకా నిన్న వచ్చింది, ఇంకా ఈరోజు కూడా వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇవన్నీ గిన్నెలు అయితే దొమేసిపోయింది. అమ్మ, నాకైతే ఒక పెద్ద పని అయిపోయినట్టు అయిపోయింది. ఇదిగోండి మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. డైలీ ఏముంది, దీపము, ధూపము, నైవేద్యం అనమాట. పండ్లు ఉంటే పండ్లు పెడతాను, లేకపోతే మ్యాక్సిమం డైలీ బెల్లం ముక్క బాక్సెస్ తీసుకొచ్చుకుంటాం అనమాట ఆ డబ్బా. ఇంకా అదైతే పెట్టేసి ఇంకా కనకదార స్తోత్రం అయితే చదివేసుకున్నానండి. ఇంకా ప్రశాంతంగా ఈ రోజుకి నా పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి యాక్చువల్గా ఇది ట్యూస్డే రోజు ఉతికిన బట్టలే ఆరలేదు. అయినా కూడా ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఇంకా మొత్తానికైతే మిషన్లో వేసేసాను కాబట్టి ఇంకా వాటిని అయితే ఆరేసాను. ఇంకా ఆరేసిన తర్వాత కొంతసేపు టీవీ చూడడము, నెక్స్ట్ ఇంకా కొంతసేపు అమ్మతో అయితే మాట్లాడేసి ఇంకా లంచ్ వచ్చేసి చికెన్ ఫ్రై, ఇదిగో అరికెలు నేను కూడా వండుకున్నాను నాకు కూడా. ఇంకా అరికెలతోటి లంచ్ అయితే తినేసానండి. కొంచెం చారు కూడా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పచ్చి పల్లికాయలు ఉంటే లంచ్ తర్వాత వీటిని అయితే ఉడకబెట్టేసాను పిల్లలకి స్నాక్గా. పిల్లలు ఇద్దరైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. అంతన క్లాస్ కదా ఇచ్చినాయో కానీ మమ్మల్ని అందరి బయట వచ్చేసి అంటే ఇప్పుడు మా యొక్క మా బుక్స్ అన్ని డెస్క్ కింద ఉన్నాయి. మా యొక్క బుక్స్ అన్ని డెస్క్ కిందనే ఉంటాయి. వీళ్ళందరినీ మేమే సర్దాల్సి వచ్చింది. ఎందుకంటే సెకండ్ ఇయర్ హిందీ పీపుల్ అంటారు కదా, వీళ్ళన్నిటిని సర్ది బ్యాగ్స్ అన్ని పక్కకు పెట్టి మేము బయటికి పోయినాము. తర్వాత మొత్తం అన్ని లోపల పెట్టిన తర్వాత మేమే అరేంజ్ చేసుకున్నాము.
ఇంకా స్కూల్ నుంచి రావడమే ఆలస్యము. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చినంత వరకు ఆ స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఇంక ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కసారి ఒకరి గురించి ఒకరు పోటీ మీద చెప్తూ ఉంటారు అనమాట. ఇంక ఈరోజు లంచ్ బాక్సెస్ ఓపెన్ చేసేటప్పుడు చికెన్ ఫ్రై తీసుకెళ్లారు కదా, ఇంకా అవైతే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నారంటే వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారు వద్దరు అని చెప్పారంట. ఇంకా అదే చెప్పుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, మన పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలు కూడా తిన్నారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అవే మాట్లాడుతుంటే మా పెద్ద పాప ఇంకా అదే వీడియో తీస్తూ ఉంటే ఇంకా నేనైతే గిన్నెలన్నీ వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే కడిగేసాను అనమాట. ఇంకా కడిగేసిన తర్వాత ఇదిగోండి పల్లీలు ఉడకబెట్టాను కదా, ఇంకా పల్లీలు అయితే పెద్ద పాపకైతే పెట్టేసి ఇచ్చాను ఫస్ట్. ఇంకా మా చిన్నదాన్ని తినమంటే దానికి వద్దు అనేసి అదేమో ట్యాబ్ చూస్తుంది అనమాట. ఇంకా సర్లే కొంచెంసేపు వదిలేసాను దాన్ని. ఇంకా నెక్స్ట్ నేను కూడా కొన్ని పెట్టేసుకొని తినేసాను. చాలా లేతగా ఉన్నాయి అనమాట ఈ పల్లీలు. ఇంకా అందుకోసం మంచి త్వరగా ఉడికిపోయాయండి, మంచివి కాబట్టి హెల్త్కి. ఇంకా నాకు కూడా ఏమి చేసే ఓపిక లేదు, ఎందుకంటే ఆ రోజు ఒకటే కాలు లాగుతామని అనమాట. ఎందుకంటే నాకు అసలు ముందు పీరియడ్ రావాలి, ఇంకా దానికోసమే. ఇంకా దట్టు ఏంటంటే ఈరోజు చాలా అంటే చాలా చల్లగా ఉందండి వెనస్డే రోజు అయితే అసలు. ఇంకా దట్టు ఈవినింగ్ అయితే వర్షం కూడా పడుతుంది. ఇంకా కిందికి వెళ్ళి వాకింగ్ చేయడానికి కూడా కన్వీనియంట్గా లేదనేసి సర్లే కొన్ని ఎక్సర్సైజెస్ అయినా చేద్దాము ఇంట్లో అనేసి ఇదిగోండి ఏంటి బటర్ఫ్లై, ఇంకా కొన్ని కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు ఒకటి ఇంకొకటి ఏంటంటే సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా పెద్ద పాప రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా సూర్య నమస్కారాలు అయితే చేస్తుందనమాట. ఎందుకంటే తను వెయిట్ లాస్ జర్నీలో ఉందన్నమాట. ఇంకా మమ్మీ నాతో పాటు నువ్వు చేస్తావా అంటే సర్లే అన్నట్టు చాలా డేస్ తర్వాత నేనైతే ఒక 5 times సూర్య నమస్కారాలు అయితే చేసేసాను అనమాట. కర్రీ చెయ్యాలి ఫ్రెండ్స్, ఇదిగోండి మార్నింగ్ చికెన్ ఫ్రై. ఇప్పుడేమో చికెన్ కర్రీ అయితే చేయాలన్నమాట. ఇది నిన్ననే తీసుకొచ్చేసి మంచిగా ఉప్పు కారం పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. కొంచెం తీసి అయితే బాక్స్లోకి మా పిల్లలకైతే మార్నింగ్ ఫ్రై చేసి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కూరి చేయాలంట కూరి. ఇంకా చికెన్ కర్రీ కోసం నేనైతే ఇదిగోండి ఒక 2 ఆనియన్స్ తీసుకొని చాపర్లో వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఇంకా కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ను కొంచెం బటర్ వేసేసి లవంగం ఇలాచి చిక్క దంచి వేసాను. బగారాకు షాజీరా వేసి కొంచెం పుదీనా ఆకైతే వేసేసాను. వేసేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సన్నగా తరిగేసుకొని వేసేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపును ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా అక్కడ నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఇంకా పెద్ద పాప తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హోంవర్క్స్ అయితే చేస్తుందన్నమాట. ఇంకో చిన్నదానికి కూడా PT1 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట తనకి సబ్జెక్ట్ వైజ్. ఇవాళ కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారనమాట. ఈరోజు ఇంగ్లీషు ఇంకొకటి ఏంటి మ్యాథ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఇచ్చినట్టున్నారు. ఇంకా వాటిని అయితే కట్ చేసుకుంటూ చేస్తుందన్నమాట యాక్టివిటీస్ A4 షీట్లో. ఇంక తనకైతే ఈరోజైతే డ్యాన్స్ క్లాస్ అయితే లేదు. ఇంకా నేనైతే చికెన్ కర్రీ అయితే చేసేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే కర్డ్లో ఏంటంటే క్యారెట్, మళ్ళీ తర్వాత ఏంటంటే సొరకాయ, తర్వాత ఇంకా కీర, అదేవిధంగా అల్లము, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం సాల్ట్, ఇంకేంటంటే పొట్లకాయ, ఇంకా ఏంటి దానిమ్మ గింజలు, వీటన్నిటిని వేసేసి ఇంకా ఒక 1 hour అయితే నానబెట్టాలండి. పెరుగులో నానబెట్టుకొని తినాలి. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్ అనమాట. ఇంకా దాన్నే తినేసాము నేను మా హస్బెండ్. ఇంకా పిల్లలు ఇద్దరికైతే పెట్టేశానండి, వాళ్ళిద్దరు తినేసారు. ఇంకా వాళ్ళతో పాటు ఇది ఉంది. కానీ యూజువల్గా అలా డబ్బులు వర్షం పడుతుందంటే ఇట్ ఈస్ అ డిస్ట్రాక్షన్ వెన్ సమ్మన్ ఈజ్ యాక్చువల్లీ కిడ్నాపింగ్ అ చైల్డ్ ఆర్ ఎనీవన్. చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూ షుడ్ నాట్ ఫాల్ ఫర్ ఇట్. ఇక్కడ డిస్ట్రాక్షన్ కోసమే కదా, ఐ లైక్ దట్. ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి బాక్సెస్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కడిగేసాను కదా, ఇంకా వాటిని అయితే తుడిసేసాను. ఇంకా కొన్ని గిన్నెలు నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సినవి ఉంటే వాటిని కూడా దొమ్మేసుకొని స్టాండ్లో అయితే వేసేసాను. ఇవి వచ్చేసి ఏంటంటే బెండకాయలు అనమాట. ఇంక ఈ బెండకాయలు కడిగి పక్కకు పెడితే ఇంకా చిన్న పాప కాదండి, మా పెద్ద పాప తుడిచి ఇస్తుందన్నమాట. ఇస్తే ఇంకా వాటిని అయితే నెక్స్ట్ డే అంటే థర్స్డే రోజు బెండకాయ పులుసు చేద్దాము అన్నట్టు వాటిని అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఇంకా డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట టీవీ చూసుకుంటూ. ఇంకా మా చిన్న పాప హోంవర్క్స్ ఇంకా అవ్వలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తుందంటే మ్యాథ్కి సంబంధించిన యాక్టివిటీ అయితే చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పనులన్నీ అయిపోయాయి. ఇంకా పిల్లలు అయితే వచ్చేసి వాళ్ళు నిద్రపోయారు కూడా అండి. ఇంకా
నేనైతే డైరీ రాసేసుకొని ఇంకా పడుకుండిపోయాను అనమాట. ఈ విధంగా వెన్స్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.